తిరువిడై మరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయాన్ని మధ్యార్జునం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో శివుడు మహాలింగేశ్వరుడు. ఈ ఆలయం చాలా పెద్దది. ఆలయానికి తగ్గట్లే ఆలయంలో ఉన్న శివలింగం కూడా చాలా పెద్దగా ఉండి భక్తులకు దర్శనమిస్తాడు. శ్రీ బృహత్ సుందర గుజాంబుల్ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామివార్లు కొలువైన ఈ ఆలయం తమిళనాడులోని అతిపెద్ద ఆలయాలలో ఒకటిగా పేరొందినది. దీనిని చోళరాజులు 9వ శతాబ్దంలో నిర్మించారు. ఇది అతి పురాతన ఆలయం. చాలా ప్రశాంతంగా దర్శకుల మనసులో భక్తిభావం పెల్లుబికేలా ఉంటుంది. దూరం నుండే మహాలింగేశ్వరుని చుట్టూ ఆర్చిలో వెలిగించిన దీపాలు కనుల విందు చేస్తుంటే తాదాత్మ్యంగా స్వామిని దర్శించుకోవచ్చు. సాధారణంగా శివలింగాన్ని మహాపురుషులు లేదా రాజులు ప్రతిష్ఠింపచేసి దానికి ఆలయాలను నిర్మిస్తారు. మరికొన్ని చోట్ల స్వయంభూగా వెలుస్తోంది. అయితే ఇది కొంత అరుదైన విషయం. ఇదిలా ఉండగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒకే ఒక చోట ఆ పరమశివుడు ప్రతిష్ఠించిన శివలింగం ఒకే ఒక చోట ఉంది. అంతేకాకుండా ఆయన చాలా ఏళ్లపాటు తపస్సు చేసి అలా వచ్చిన శక్తిని శివలింగంలో ప్రవేశపెట్టాడని చెబుతారు. అందువల్లే ఆ శివలింగం భూమిపై ఉన్న అన్ని శివలింగాల కంటే విశిష్టమైనదని చెబుతారు. ఇక్కడ అరుదుగా కనిపించే తెల్ల మద్ది చెట్టు మనకు కనిపిస్తోంది. తిరువడై మరుదూరు ఆలయం ప్రాంగణంలో ఉండే మద్ది చెట్టుకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని భక్తులు విశ్వాసం. ఇటువంటి మద్ది చెట్టు కేవలం మధ్యార్జునం, శ్రీశైలంలో మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయం పక్కనే భారతదేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబికాదేవి ఆలయాన్ని కూడా చూడవచ్చు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ ఆలయానికి సంబంధించిన విశేషాలేంటో తెలుసుకుందాం. సృష్టి మొదలైనప్పుడు బ్రహ్మదేవుడు రూపొందించిన కలశం మొదట భూమిపై తాకిన ప్రదేశం కుంభకోణం. అందువల్లే ఈ క్షేత్రాన్ని అతి పవిత్రమైన ప్రాంతంగా హిందూ పురాణాల్లో పేర్కొంటారు. అటువంటి కుంభకోణం దగ్గరలోనే తిరువడై మరుదూర్ అనే పుణ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రం గురించి భారతీయ పురాణాల్లో పేర్కొనబడింది. సృష్టి మొదలైనప్పుడు భక్తులు సేవించుకోవటానికి పరమశివుడు ఈ లింగాన్ని సృష్టించి ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి తాను తపస్సు చేసి ఆ తపోశక్తిని అందులో ప్రవేశపెట్టి తాను కూడా అందులో లీనమయ్యాడని పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని ఆ లింగంలో ప్రవేశపెట్టాడంటే అది ఎంతటి మహాద్భుత లింగమో పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈయన ఈ ప్రాంతంలోని అన్ని శివాలయాలకు, సప్తవిగ్రహ మూర్తులకు మధ్యలో కొలువు తీరి ఉన్నాడు. చిదంబరంలోని ఉన్న నటరాజస్వామి ఆలయంలోని నటరాజు, తిరుచెంగలూరులోని చండీకేశ్వరుడు, తిరువలంచిలిలోని వైట్ వినాయకుడు, స్వామిమలైలో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాలయాల్లో ఉన్న సూర్యుడు, అలాం దేవాలయంలోని దక్షిణామూర్తి. ఈ దేవాలయానికి చుట్టూ 4 దిక్కుల్లో 4 దేవాలయాలు ఉన్నాయి. అవి తూర్పు వీధిలో విశ్వనాథుడు, పడమట ఉన్న ఋషిపురేశ్వరుడు, దక్షిణ వీధిలో ఉన్న ఆత్మనాథుడు, వీధిలో ఉన్న చున్ననాథుడు. ఇంతటి విశిష్టమైన దేవాలయాన్ని హిందువులు ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఆలయ మండపంలో ఉన్న నంది చాలా పెద్దదిగా ఉంటుంది. అయితే దీనిని ఒకే శిలతో చేయబడలేదు. అందువల్ల అంత బరువుగా ఉండదని చెబుతారు. ఈ మహాలింగస్వామికి భక్తితో ప్రదక్షిణ చేస్తే ఏ విధమైన మానసిక బాధలైనా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వివాహం, పిల్లలు కావలసిన వారు ఎక్కువ మంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రవేశద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లరు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుందని చెబుతారు. ఇందుకు సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది. ఒకసారి పాండ్యరాజు వరుగున పాండ్యన్ అడవిలో వేటకి వెళతాడు. తిరిగి వచ్చే సమయంలో చీకటి పడుతుంది. ఆ చీకట్లో అతని గుర్రం ఒక బ్రాహ్మణుడి మీదుగా వెళ్లి అతని చావుకు కారణమవుతుంది. దీంతో అతనికి బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది. శివభక్తుడైన పాండురాజు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు కలలో కనిపించి తిరువడై మరుదూరు వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవాల్సిందిగా సూచిస్తాడు. దీంతో రాజు తిరువడై మరుదూరు వెళ్లి తూర్పు ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేస్తాడు. అతన్ని అన్ని చోట్లకు వెంటాడుతున్న బ్రహ్మహత్య దోషం పవిత్రమైన శివాలయంలోకి రాలేక తూర్పు ద్వారం వద్దనే ఉండిపోతుంది. రాజు శివుడిని ఆరాధించే సమయంలో ఒక అశరీర వాణి వినిపిస్తోంది. తూర్పు ద్వారం నుంచి కాక వేరే ద్వారం గుండా వెళ్లమని సూచిస్తోంది.
రాజు అలాగే చేస్తాడు. దీంతో ఇప్పటికీ ఆ బ్రహ్మహత్య దోషం అక్కడే ఉందని, లోనికి వెళ్లిన వారు ఎవరైనా ఈ ద్వారం గుండా వస్తే బ్రహ్మహత్య దోషం వారికి చుట్టుకుంటుందని చెబుతారు. ఈ పవిత్ర క్షేత్రానికి మధ్యార్జునం అని కూడా పేరు. ఉత్తరంలో ఉన్న శ్రీశైల మల్లికార్జునుడికి, దక్షిణాన ఉన్న తిరుపట్టే మరుదూరుకు మధ్యన ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని మధ్యార్జునం అని అంటారు. అర్జునం అంటే మద్ది చెట్టు. ఈ 3 క్షేత్రాల్లో మాత్రమే అత్యంత అరుదైన మద్ది చెట్టును మనం చూడగలం. ఇక ఈ ఆలయం పక్కనే మనకు భారతదేశంలో అత్యంత ఆలయాల్లో ఒకటిగా చెప్పబడే మూకాంబిక అమ్మవారి ఆలయం కనిపిస్తోంది. అమ్మవారు పద్మాసనంలో కూర్చున్న స్థితిలో మనకు కనిపిస్తారు. ముఖాసురుణ్ణి చంపటం వల్ల బ్రహ్మహత్యాదోషం పోవటానికి ఇక్కడకు వచ్చి తపస్సు చేసినట్టు స్థల పురాణం చెబుతోంది. కర్ణాటకలోని మూకాంబికాదేవి ఆలయం వలె ఈ ఆలయం కూడా చాలా ప్రాముఖ్యం కలిగినది. ఈమెను చాలా శక్తిగల దేవతగా ప్రజలు భావిస్తారు. ఇక్కడ బ్రహ్మహత్య దోషం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా పిల్లల కోసం, సుఖ ప్రసవం కోసం ఈ దేవిని స్థానిక భక్తులు పూజిస్తారు.